హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితుల దగ్గర 620 గ్రాముల హెరాయిన్ దొరికిందని పోలీసులు చెప్పారు. వీటి విలువ మార్కెట్లో 4.34 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని నిర్మూలించేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లతో పాటు ప్రధాన కూడళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. వాహనాలను, అనుమానితులను ఆపి తనిఖీ చేస్తున్నారు. పోలీసులు గచ్చిబౌలిలోని టెలికాం నగర్లో నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్ స్మగ్లర్లు రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ రవాణా చేసిన 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆగస్ట్ 2024 నాడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిన తర్వాత అది అక్కడ మన క్లూస్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసేగా అది చేసిన వాడు A1 నెహమియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు, మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి. సో ఇట్లా అతను 2-3 ఇళ్ళు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటది. ఈజ్ ఏ సీజన్డ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం, ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లూస్ అవి ఏమి చేయడు. బట్ ఇతను మోడస్ ఆపరెండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు. ఆ మోడస్ ఆపరెండి చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని మా టీం చందనగర్ SHO అలాగే చందనగర్ TA అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ACP మియాపూర్ అండ్ అడిషనల్ DCP మాదాపూర్ వీళ్ళందరూ కూడా CCTV ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది.